ఇది వెట్టి చాకరీ చేసేది, ఇవన్నీ చేసి ఆ వచ్చిన డబ్బులతో అబ్బాయిని స్కూల్కి పంపించాడు. అబ్బాయి పెద్దవాడు అయిపోతున్నాడు. వాళ్ళ అమ్మకి బాగా అన్ని డెవలప్మెంట్స్ బాగున్నాయి, బాగా చదువుతున్నాడు, బాగా స్కూల్కి పోతున్నాడు. ఎప్పుడైనా ఆమె ఆ పాత్రలు కడిగేటప్పుడు కానీ బట్టలు దొరికేటప్పుడు కానీ వాళ్ళ ఇంట్లో ఆ ఓనర్స్ చెప్పేవాళ్ళండి, ఈరోజు మా అబ్బాయి స్కూల్లో పేరెంట్స్ మీటింగ్ ఉంది, మా అబ్బాయి స్కూల్లో స్కూల్ డే ఉంది, మా అబ్బాయి స్కూల్లో ఫెరవల్ డే ఉంది, మా అబ్బాయి స్కూల్లో డ్యాన్స్ ప్రోగ్రామ్ ఉంది, మేము వెళ్ళాలి, తొందరగా కడిగేయమ్మా, తొందరగా బట్టలు దొరికేయమ్మా అని చెప్పేది. అది విన్నప్పుడల్లా వాళ్ళ అమ్మకు ఒక ఎక్స్పెక్టేషన్ స్టార్ట్ అయింది, నా కొడుకు కూడా ఏదో ఒక రోజు నన్ను వాళ్ళ స్కూల్కి తీసుకెళ్తాడు. స్కూల్ డేస్ అయిపోయాయి, కాలేజ్ డేస్ అయిపోయాయి. ఇంకా ఒకరోజు అడగాల వద్దా అని లోపల మాట్లాడుకుంటూ అబ్బాయికి భోజనం పెడతాంది. ఏరా నేను అంటే ఇంకోటి ఏంటంటే వాళ్ళమ్మ క్యాన్సర్ ఉంటుంది, వాళ్ళ అమ్మకి ఆ క్యాన్సర్కి మందులు ఉంటుంది కదా, మందులు తెచ్చుకోవాలి కదా, ఆ మందుల్లో కొంచెం డబ్బులు తీసి పెట్టుకొని ఒక కొత్త చీర కొనుక్కుంటుందండి. అమ్మకి ఎప్పుడు పాత చీరలే, చినిగిపోయిన చీరలే. వాళ్ళమ్మ లేక అడగాల వద్దా అని కొడుకుతో ఇలా అంటుందండి, ఏరా నువ్వు ఏ రోజన్నా నన్ను ఒక రోజన్నా స్కూల్కి తీసుకెళ్తావా, స్కూల్ డే కానీ అట్లా అంటే సడన్ గా తట్ట విసిరి పారేసాడండి. ఆ తట్ట విసిరి పారేసి ఎలా కనిపిస్తుందా నీకు, నేను స్కూల్లోకి వెళ్తే నాకు మంచి సర్కిల్ ఉంది, మంచి బ్యాక్గ్రౌండ్ ఉంది, నీకు ఒక కన్ను లేదు, వాళ్ళ అమ్మకు ఒక కన్ను ఉండదండి, నీకు ఒక కన్ను లేదు, అందరూ చూస్తే నన్ను ఎక్కడిస్తారు, నేను నిన్నెందుకు తీసుకెళ్తా, నీ చీర చూడు వాసన వస్తుంటాయి, బ్యాడ్ స్మెల్, నన్నంతా అవహేళన చేశాను, నేనే అసలు నా సర్కిల్ కూడా రావద్దు, నువ్వు నీలాగా నేను లేను, నేను బాగా చదువుకుంటున్నా కాబట్టి ఇట్లున్నాను. వాళ్ళ అమ్మకి కొద్దిగా బాధ అవుతుందండి. వాళ్ళ అమ్మ ఎక్స్పెక్టేషన్ ఏంటి, ఏదో ఒకరోజు స్కూల్ తీసుకెళ్తాడు, మంచి చీర కొనుక్కోండి. రాత్రంతా అబ్బాయి భోజనం చేసేది ఆ తట్ట ఇసుకు పారేసి వెంటనే ఆ బైక్ వాళ్ళమ్మ కష్టపడి ఆ వెట్టి చాకరీ చేసి సంపాదించిన డబ్బులు అబ్బాయి ఒక బైక్ కొనిచ్చింది ఆ బాబుకి. వెంటనే తీసుకొని బైక్ వేసుకుని బయటకు వెళ్ళిపోతాడు కోపంతో. వాళ్ళమ్మ బాధపడుతూ లోపల డోర్ లాక్ చేసుకుని ఒక సూసైడ్ లెటర్ రాసి ఏ చీర అయితే కొత్తగా కొన్నదో ఆ చీరతో సూసైడ్ చేసుకుని చచ్చిపోతుంది. చనిపోయేటప్పుడు ఒక లెటర్ రాసి పోతుందండి. ఆ లెటర్లో ఏముంటుందంటే, లేదు నాన్న, నిన్ను కష్టం తెలియకుండా పెంచాను కదా, అందుకు నాకు చాలా గర్వంగా ఉంది. ఎందుకంటే నీకు 3 months ఉన్నప్పుడు, నువ్వు హాస్పిటల్లో ఉన్నప్పుడు బెడ్ పై నుంచి కింద పడితే నువ్వు కింద ఉన్న గాజపు నీ కన్నుకు తగిలి ఆ కన్ను చీల్చుకొని బయటకు వస్తే ఆ రక్తంలో తడిసి వెళ్ళొస్తుంటే మీ నాన్న ఒకటే అన్నాడు, వీడిని వదిలేసేయి, లేదంటే నేను ఇంకో పెళ్లి చేసుకుంటా అన్నాడు. కానీ మీ నాన్న నేను వదులుకొని నీ కోసం ఉన్నా, అందుకు నాకు గర్వంగా ఉంది నాన్న అంటుంది. మరి కొద్ది రోజులు అయిన తర్వాత డాక్టర్లు ఓకే, కొద్ది వయసు వచ్చిన తర్వాత డాక్టర్లు ఓకే అమ్మా నీ కన్ను సరిపోతుంది నీ కొడుకు అంటే, అప్పుడు నా కన్నును కోసి నా కన్నును తీసి నీకు పెట్టాను కదా, అందుకు నాకు గర్వంగా ఉంది అని రాస్తుంది. ఒకసారి 10th class లో స్కూల్ ఫస్ట్ వచ్చాడని స్వీట్ ఇచ్చకపోతే డ్యాన్స్ కలుస్తున్నా పక్కన అని అంటాడు. నేను మా ఫ్రెండ్స్ పార్టీ ఇవ్వాలి అంటే వాళ్ళ అమ్మ క్యాన్సర్ వస్తుంటుంది, మందులు తెచ్చుకొని డబ్బులు పెట్టుకుంటుంది, ఆ డబ్బులు తీసుకొచ్చి ఇస్తుందండి. పోతూ అబ్బాయి స్కిడ్ అయి పడిపోతే హాస్పిటల్కి పరిగెత్తిపోయి వాళ్ళమ్మ 3 bottles ఆఫ్ బ్లడ్ ఇస్తుందండి. ఆ అబ్బాయికి ఇంకా తెలుసు మళ్ళీ ఎవరు ఇచ్చిన బ్లడ్ అనేది. నువ్వు
ఈ లెటర్ కూడా నాకు రాయాలని లేదు నాన్న, ఇది కూడా రాయకపోతే నా జీవితానికి అర్థం ఉండదు, అందుకోసమే రాస్తున్నాను. నువ్వు అర్థంలో చూసుకున్న ప్రతిసారి నా త్యాగం నీకు గుర్తు రావాలి. నా కన్ను కోసి నీకు ఇచ్చాను, నా ప్రతిసారి నా కన్నుతో నువ్వు చూడాలి, నా కన్ను నీకు త్యాగం చేశాను అని రాస్తుందండి. అలాంటి అమ్మని ఈరోజు మనకు బొమ్మని చేసి ఆడుకుంటున్నాం. అట్లాంటి తల్లులు అండి మన తల్లులు. అమ్మకి పేగు సంబంధం ఉంటుంది, నాన్నకు రక్త సంబంధం ఉంటుంది. కానీ ఎటువంటి రక్త సంబంధము, ఎటువంటి పేగు సంబంధం లేని ఉపాధ్యాయులు ఎప్పుడో పత్తున్నే వస్తే, సారు రమణారెడ్డి సారు అక్కడే లేపాక్షలో ఉండేటప్పుడు క్వార్టర్స్ లో ఉండేవాళ్ళండి. వాళ్ళ అబ్బాయి బాలకృష్ణకి వీరాభిమాని, ఎప్పుడు డైలాగ్స్ ఇట్లా ఫ్రెండ్ సర్కిల్ ఎక్కువ టైం స్పెండ్ అయిపోయింది. వాళ్ళ కొడుకును వదిలేసి కట్టి తీసుకొని విజిల్ పట్టుకొని నైట్ 12 అయినా 11 అయినా మా కోసం మార్నింగ్ 5 అయినా తిరిగే ఒక వ్యక్తి ఈరోజు మన ముందున్నారు. అలాంటి వ్యక్తి మనకి ఎన్ని గంటలకండి మార్నింగ్ స్టార్ట్ అయ్యేది స్కూల్? ఇక్కడ ఓకే 4:30. ఓకే, మేము ఉన్నప్పుడు 6కి ఉండేదండి. 6 కంటే సార్ వాళ్ళు హిందూపూర్ నుంచి వచ్చేవాళ్ళు, శ్యామ్ సార్. 6కి రావాలంటే ఆ బస్కి వెయిట్ చేయాలి. ½ అన్ అవర్ జర్నీ అయితే ఒక 45 మినిట్స్ ముందే ఉండాలి. అంటే 5కి లేవాలి. మా 5కి లేచి వెంటనే వచ్చే కాదు, అంతకుముందు స్నానం ఏదైనా చేయాలంటే 4:30 కాదు 4కి లేయాలి. 4కి లేచి అంతా రెడీ అయ్యి స్కూల్కి వచ్చే 4 కాడ ప్రయాణం మొదలు పెడితే ఇంటికి పోయేటానికి సాయంత్రం అయ్యేది 6 గంటలకి. ఒకసారి ఈ 60 సంవత్సరాలు రిటైర్డ్ అయిపోయిన తర్వాత ఒకసారి వాళ్ళ జీవితంలో వెనక్కి తీసుకుంటే వాళ్ళ పిల్లలతో గడిపిన క్షణాలు కానీ, వాళ్ళ భార్యతో గడిపిన క్షణాలు కానీ, అసలు మీతోనే ఎక్కువ టైం స్పెండ్ చేస్తున్నారు. అలాంటి వ్యక్తులు ఈరోజు మన ముందు ఉన్నారండి. శ్యామ్ సార్ తెలుగు మాట్లాడే మా క్లాస్ లో తెలుగు అనేది యూజ్ చేయడం అనమాట. కొంతమంది కంప్లైంట్ కూడా ఇచ్చారు ప్రిన్సిపాల్ సార్. ఏంటంటే ఇప్పుడు నేను కర్ణాటకకి వెళ్తే ఎవరికైనా కన్నడ వస్తుంది? ఇక్కడ ఎవరు నేర్పించారమ్మా? ఓకే, అమ్మ. మనకు అమ్మ నేర్పించకపోయినా ఆ ప్లేస్లోకి వెళ్ళి ఒక కొన్ని మనసు ఉంటే వస్తుందా? ఇక్కడ కూడా అంతే. అలాంటి ఎన్విరాన్మెంట్ చేసి నాకు చదువుకునేటప్పుడు టీచర్ ట్రైనింగ్ చేసేటప్పుడు ఒక చివరి స్టేజ్లో హెల్త్ అప్సెట్ అయిపోయిందండి. A to Z బెడ్ మీదే, నిలబడడానికి కాదు, కూర్చోవడానికి కాదు. కూర్చోవడానికి టీఎస్ ఇంకా గవర్నమెంట్ జాబ్ వస్తుంది టీచర్గా నాకు, అంటే ఇంకా జస్ట్ 32 డేస్ ఉంది. ఈ టైంలో నాకు అలాంటి సిచ్యువేషన్ వచ్చింది. కూర్చోవడానికే ప్రాక్టీస్ చేసేవాడిని, చదవడానికి కాదు. ½ అన్ అవర్ కూర్చోవాలంటే నరకంగా అనిపించేదండి. అలాంటి టైంలో డిఎస్సిలో కీ రోల్ ప్లే చేసేది ఇంగ్లీష్ అండి. అలాంటి ఇంగ్లీష్ అద్భుతంగా మా మెదడులో ఒక వికసించే పుష్పంలో, ఒక వికసించే తత్వంలో మమ్మల్ని వికసించేలా డిఎస్సిలో 16 ర్యాంక్, స్టేట్ 16 ర్యాంక్ వచ్చినంత కారణం ఆ ఇంగ్లీష్ చెప్పిన వ్యక్తి రోజు మన ముందు. He is a legendary principal. He is a inspirational teacher. మరి రమణారెడ్డి సార్, ఓకే సార్, మరి సిచ్యుయేషన్ వచ్చినప్పుడు సార్ గురించి చెప్తాను. మరి మన టాపిక్లోకి వెళ్దాం. వాళ్ళు 1 గంట సేపు మాట్లాడితే 10 కిలోమీటర్లు నడిచినంత అలుపు వస్తుందండి. మీ గురించి చెప్తున్నారు, చదవండమ్మా మీ నాన్నలు ఎంత కష్టపడుతున్నారు. కానీ మనం ఏం చేస్తున్నాం? సార్ వాళ్ళు హోంవర్క్ ఎక్కిస్తే తిట్టుకుంటున్నాం కదా. ఒక జిరాఫీ కూడా బిడ్డకు జన్మనిచ్చేటప్పుడు 6 అడుగుల ఎత్తు నుంచి కిందకి పడుతుందండి. పడినప్పుడు ఆ పిల్ల లేస్తుంది, తల్లి తంతుంది,
అది విలవిల్లాడిపోతుంది. ఆ జింకపిల్ల మళ్ళీ తల్లి తంతుంది, అది తంతుంది మళ్ళీ పడుతుంది. ఒకవేళ తల్లి గనక తన్నకపోతే, ఆ పిల్ల గనక లేచి నిలబడకపోతే ఎక్కడ అడవి జంతువులకు ఆహారం అయిపోతుందో. కాబట్టి తంతుందండి. అలాంటి ఉపాధ్యాయులే మన ఉపాధ్యాయులు.